ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్తీక మాసం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో అనుసరించవలసినటువంటి ఆధ్యాత్మిక విధి విధానాల గురించి ఆలోచించినట్టయితే కార్తీక నదీ స్నానాలు లేదా ఇంటి వద్ద అయితే చన్నీటి స్నానాలు, ఒకవేళ ఆరోగ్య రీత్యా చన్నీళ్ళు కనుక పడని వారు ఉంటే వేడి నీళ్ళు చేయవచ్చు. ప్రత్యేకంగా ఖచ్చితంగా చన్నీళ్ళు చేయాలనేటువంటి విధానం అయితే లేకపోయినప్పటికీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అనేటువంటిది ముఖ్యం. ఇక అదేవిధంగా కార్తీక వనభోజనాలు, ముఖ్యంగా ఈ వనభోజనాలలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విశేషమైనటువంటి విషయం. ఇంకా అదేవిధంగా దాన ధర్మాలు, ముఖ్యంగా ఈ దాన ధర్మాలలో అన్నదానం, వస్త్రదానం అనేటువంటిది చాలా గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా అదేవిధంగా ఈ ఉపవాస దీక్షలలో చెప్పుకోదగినటువంటిది సోమవార అంటే కార్తీక సోమవార ఉపవాస దీక్ష అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా అదేవిధంగా దీపదానాలు, ఇంకా విరివిగా దీపాలు వెలిగించడం, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చెప్పుకోదగినటువంటి ఆచరించదగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు, విధి విధానాలు. ఇక ఈ కార్తీక వనభోజనాలు అనేటువంటివి మనము ఎంత శ్రద్ధగా చేస్తామో ఆ భోజనాలలో ముఖ్యంగా అంటే మనల్ని అంటే మన మనస్సుని ప్రేరేపించేవి లేదా మనలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలను కలిగించేటువంటి ఆహారాన్ని మినహాయించాలి. ముఖ్యంగా మన యొక్క శాఖలలో ఉల్లిగడ్డ, తర్వాత ఎల్లిగడ్డ అనేటువంటిది అంటే ఉల్లిని ఖచ్చితంగా మినహాయించాలి. ఎందుకంటే అవి మనిషిని ఒక ప్రకోపానికి లోంచేస్తాయి కనుక వాటిని మినహాయించడము చాలా ముఖ్యము. ఇక దీపారాధన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. నెల రోజులు దీపారాధన చేయడం అనేటువంటిది చాలా ముఖ్య అంశం. అయితే ఈ దీపారాధన అనేటువంటిది ఖచ్చితంగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి మనం వాటిని ముట్టించాలి. ఈ రకంగా విరివిగా సాధ్యమైనన్ని దీపాలు మన ఇంటి గుమ్మాలలో ఇంటిలో పెట్టుకోవడం అనేటువంటిది చక్కని వాతావరణాన్ని కలుగజేస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావనను, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలను కలుగజేస్తుంది. దయచేసి నేను అందరికి చేతులు జోడించి తెలియజేసేటువంటిది అంటే విన్నవించుకునే విషయం ఏమిటి అనంటే కొవ్వొత్తులు ఇంకా విద్యుత్ దీపాలను పెట్టడము అంత శ్రేయోదాయకం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అని అది శోభాస్కరంగా ఉండి శోభ ఎంతో అందాన్ని ఇస్తుంది, కానీ వాటి వలన ప్రయోజనం మాత్రం చెప్పుకోదగినంతగా ఉండదు. అందంగా ఉండడం ఒక ఎత్తు అయితే మనం వెలిగించే దీపాల వలన వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను సంహరించే అటువంటి యొక్క శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ వెలుతురు ద్వారా కానివ్వండి, ఆ దీపం మండుతున్నంత సేపు అందులో నుండి వచ్చేటువంటి ధూమం కానివ్వండి, ఇవి తర్వాత ఆ యొక్క వాయువును పీల్చుకున్నా కూడా మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది, చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రకంగా దీపారాధనలు చేయడం అనేటువంటిది, దీపదానం చేయడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. కార్తీక మాసంలో దీపం వెలిగించడం లోపట మన యొక్క శ్రద్ధ, మన యొక్క భక్తి, మన యొక్క సంకల్పం, మన యొక్క అంకిత భావం అనేటువంటివి అన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి. ఒక స్విచ్ వేయగానే సిరీల్ బల్బులు వెలగడం అనేటువంటిది యాంత్రికమైనటువంటిది. భగవంతుడు భక్తులలో చూసేది అంకిత భావము, శ్రద్ధ, భగవంతునిపై ఉండేటువంటి మన యొక్క మనస్సు, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తాడు కనుక ఓపికతో ప్రమిదలో ఖచ్చితంగా ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి వెలిగించడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయం. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి అభ్యంగన స్నానము చేయడం అనేటువంటిది ఇంకా చక్కని సూచన. అభ్యంగన స్నానము అనంటే నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసుకొని కాసేపు అలా నిలుచొని ఆ తర్వాత స్నానం చేయడం. ఇక ఆ స్నానం చేస్తున్న సమయంలో కూడా కార్తీక పౌర్ణమి రోజు దాదాపుగా చాలామందికి తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా విషయం ఏమిటి అనంటే ఉసిరికాయలను, నువ్వులను, పసుపును కలిపి రోటిలో
చాలా మెత్తగా నూరుకొని ఆ యొక్క లేపనాన్ని శరీరానికి పూసుకొని స్నానం చేయడం అనేటువంటి చెప్పుకోదగినటువంటి విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శరీరం మీద ఉండేటువంటి సూక్ష్మజీవుల నివారణ చేయడమే కాకుండా అది శరీరానికి ఆ యొక్క నువ్వులు, తర్వాత ఈ యొక్క పసుపు, ఆ తర్వాత ఆ ఉసిరికాయ, దీని వలన శరీరం యొక్క ఛాయ అంటే శరీరం యొక్క రంగు కూడా కొంత నిగనిగలా ఆడుతుంది. ఈ రకంగా ప్రత్యేకించి అంటే మన పూర్వీకులు మన ఋషి సాంప్రదాయంలో చెప్పిన ప్రతి విధి విధానం లోపట అంటే సశాస్త్రమైనటువంటి విషయాలు ఇమిడి ఉంటాయి. అంటే ఇటు ఆరోగ్యదాయకము, లౌక్యము, సామాజికమైనటువంటి అంశాలు, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఇమిడి ఉండడమే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క చెప్పుకోదగినటువంటి గొప్ప విషయం. అందుకోసమే సనాతన ధర్మంలో ఏది కూడా ఆయాచితంగా అంటే అర్థం లేకుండా చెప్పబడి ఉండదు. ప్రతీది కూడా అక్షర సత్యం కనుక వాటిని తూచా తప్పక పాటించడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయంగా గుర్తు చేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.